విచారణకు సహకరిస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు హాజరు కాలేను, మరో తేదీని ఫిక్స్ చేయండి, అదే రోజున ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రండి, వాగ్మూలం ఇస్తా, మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్కు లాస్ట్ డేట్, ముందస్తు ప్రోగ్రాం వలన కుదరడం లేదు, తేదీ వాయిదా కోరుతూ సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ. స్పందించిన సిట్, త్వరలోనే కొత్త తేదీ ప్రకటన చేస్తాం. ఇక గులాబీ బాస్తో హరీష్ రావు భేటీ అయినట, ప్రత్యేక చర్చ జరిగింది. కేసీఆర్కు సిట్ నోటీసులు, నేడు విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పిసి కింద ఆయనకు నందినగర్లోని వాళ్ళ ఇంటికాడికి పోయి ఈ సిట్ అధికారులు అయితే మొత్తానికి నోటీసులు అందించారు. అందులో భాగంగా ఆయన ఏమంటుండంటే, ఇది ఎన్నికల సమయం కాబట్టి అభ్యర్థులను నేనే ఖరారు చేయాల్సి ఉంటుంది, ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇది కీలక సమయం, పార్టీ సింబల్స్ మీద జరిగే ఓట్లు కాబట్టి, ఎన్నికలు కాబట్టి ఇవి, దీనికి కొంత నాకు ఇప్పుడు వీలు కాదు, నన్ను మీరు రేపటి రోజున అంటే ఈ ఎన్నికల షెడ్యూల్ అయిపోయిన తర్వాత మీరు చెప్పండి, చెప్పే ముందు కూడా మళ్ళీ నాకు ఒకసారి ఉత్తర్వులు జారీ చేయండి, నేను తప్పకుండా సహకరిస్తా, అది కూడా ఎర్రవల్లికే రావాల్సి ఉంటుంది, ముందస్తుగా నాకు చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక భారతదేశ పౌరుడిగా, ఒక మర్యాద గల వ్యక్తిగా, ఎక్స్ సీఎంగా దీనికి ఎట్టి పరిస్థితుల్లో నేను 100% సానుకూలంగానే స్పందిస్తా, కానీ ఇప్పుడైతే కుదరదని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇక మరి అందులో ఏమంటుండు ఏంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 160 సిఆర్పిసి కింద గురువారం మధ్యాహ్నం హైదరాబాద్లోని నందినగర్లో గల మాజీ సీఎం నివాసంలో నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. సిట్ నోటీసుల నేపథ్యంలో ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇరువురు న్యాయవాదులతో కలిసి చర్చించారు. అనంతరం సిట్ నోటీసులపై స్పందించిన గులాబీ బాస్ తాను విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లో చివరి రోజు కావడంతో పార్టీ అధ్యక్షుడిగా తాను ఉన్న నేపథ్యంలో ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని, మరొక తేదీ నిర్ణయించి చెప్పాలని సిట్కు లేఖ రాశారు. తన వయస్సు రీత్యా చట్టంలో ఉన్న వెసులుబాటు నేపథ్యంలో విచారణ కోసం అధికారులు తన ఫామ్ హౌస్కు రావాలని లేఖలో సూచించారు. కేసీఆర్ లేఖపై స్పందించిన సిట్ అధికారులు ఆయనకు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే మరొక తేదీని నిర్ణయించి నోటీసులు ఇస్తారని తెలుస్తున్నది. విచారణకు పూర్తిగా సహకరిస్తా, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఏ ఫామ్స్ అభ్యర్థులు బి ఫామ్స్ ఏ ఫామ్స్ జారీ, అభ్యర్థులు ఖరారు, పార్టీ నాయకులతో ఒక రకమైన చర్చ జరుగుతుంది. విచారణ కాదు, ప్రతీకారం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్కు నోటీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు, రేవంత్ చిల్లర రాజకీయాలకు పరాకాష్ట. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల కోసమే నోటీసులు, జాగృతి అధ్యక్షురాలు అంటుంది. మొత్తానికి మళ్ళా నాయనను మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ గారిని కొంతమేరకు ఒక ఎంతైనా నాయన కాబట్టి ఆ నాయనకు ఈ మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ నోటీసులు పంపారు. ఏ వాళ్ళని దండించేది లేదు, శిక్షించేది లేదు. నాకు ఎందుకో డౌట్ ఉంది, ఇది అవుతుందో కాదో అన్న ముచ్చటో ఎవరు మన కవితక్క గారు చెప్తా ఉన్నారు. ఇక మరి ఏం దాకొస్తుంది, నిజంగా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మిత్రులారా. సిట్ ఈ విషయంలో కేసీఆర్ను అరెస్ట్ చేస్తుందా, లేకపోతే కేటీఆర్ని చేస్తుందా, హరీష్ రావుని చేస్తుందా, అటు సంతోష్ రావుని చేస్తుందా, లేకపోతే నిజంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి బలంగా మీరు నమ్ముతున్నట్టయితే, నమ్మకపోతే నమ్మతలేమని, నమ్మితే నమ్ముతున్నట్టుగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఎంతవరకు దారి తీస్తుంది, ఓన్లీ ఎన్నికల సమయంలోనే ఇలాంటివి జరుగుతాయా, లేకపోతే మునుముందు కూడా ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందా అనేది ఒకసారి చూసుకుందాం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.